శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, కిటకిటలాడుతున్న సప్తగిరిలో కిక్కిరిసిన క్యూ లైన్లు, రద్దయిన బ్రేక్ దర్శనాలు. ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట. కాలంతో పని లేదు, సమయంతో పని లేదు, సెలవులొస్తే ఇక అంతకన్నా చెప్పేదే లేదు. కుప్పలు తెప్పలుగా దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తులు. ఒక్క పరీక్ష నెలలో తప్పితే ఇక ఏ రోజు తిరుమల కొండ ఖాళీగా ఉండదు. ఏడాదికేడాది తిరుమలకు భక్తుల రాక పెరుగుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనం కోసం పడిగాపులు కాసైనా సరే ఆయన్ని చూసి తరించే వరకు వెనుదిరిగరు. పెరుగుతున్న శ్రీవారి భక్తులతో పాటు ఆయన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముక్కు పిండి మరీ వడ్డీతో సహా మొక్కులు వసూలు చేస్తున్నాడు వడ్డీ కాసులవాడు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో శ్రీవారిని 1,27,00,000 మంది దర్శించుకుంటే హుండీ ఆదాయం 670 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ లెక్కన ఈ సంవత్సరం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2.5 కోట్లు దాటే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. హుండీ ఆదాయం కూడా 1,350 కోట్ల రూపాయలు పై మాటే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆపద మొక్కుల వాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకొస్తూ ఉంటారు. వీరిని పలు రకాల క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. సర్వదర్శనం, నడకదారి, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, వికలాంగులకు దర్శనం, ఆర్జిత సేవలు, ఇలా పలు రకాల టికెట్ల ద్వారా నిత్యం వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. వెంకన్న ఆలయంలో ఉన్న స్థలాభావం దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని అనుమతిస్తున్నారు. రోజుకి 65,000 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శని, ఆది, సోమవారం రోజుల్లో 85 నుంచి 90,000 మంది భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నారు. మంగళవారం 80,000 మందిని, బుధవారం 85,000 మందిని, గురువారం 65,000 మందిని, శుక్రవారం 70,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఇలా ఒక్క వారంలో 5.7 లక్షల మంది భక్తులు, నెలకి 23 లక్షల మంది భక్తులు వెంకన్నని దర్శించుకుంటున్నారు. వేసవిలో అంటే మే నెలలో అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటే నవంబర్, ఫిబ్రవరి నెలల్లో అత్యల్ప సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఇక ఈ ఏడాది శ్రీవారి భక్తుల సంఖ్యతో పాటు ఆయన ఆదాయము మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ. ఈ ఏడాది తొలి 6 నెలల కాలంలో 1,26,82,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం 669.93 కోట్లు వచ్చింది. జనవరి నెలలో 21.09 లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం 116.46 కోట్లుంది. ఫిబ్రవరిలో 19.06 లక్షల మంది దర్శనం చేసుకోగా హుండీ ద్వారా 111.71 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలలో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 21.1 లక్షలు కాగా హుండీ ఆదాయం 118.49 కోట్లు. ఏప్రిల్లో 20.17 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండీ ద్వారా 101.63 కోట్ల ఆదాయం లభించింది. మే నెలలో అత్యధికంగా 23.23 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండీ ద్వారా 108 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్లో 22.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 113.64 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది.